నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దుర్గ పూజను పురస్కరించుకొని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు దుర్గమ్మను శక్తికి ప్రతిరూపంగా భావిస్తారన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లావోస్లోని వియంటియాన్లో 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాని దక్షిణ చైనా సముద్రంలో శాంతి భద్రత సుస్థిరతే లక్ష్యమన్న నరేంద్ర మోదీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా కొనసాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు మహిషాసుర మర్దని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ తిరుమలలో కనుల పండుగగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం విజయదశమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీకన్న ఎస్ అబ్దుల్ నజీర్ ఇక వివరాలు చూద్దాం దసరా శరన్నవరాత్రి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి శరన్నవరాత్రిలో భాగంగా దుర్గ పూజను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు దుర్గా అమ్మవారు శక్తికి ప్రతిరూపంగా భావిస్తారని రాష్ట్రపతి పేర్కొన్నారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దుర్గ పూజను నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోందని తెలిపారు మనకు మన దేశానికి మరింత శక్తినివ్వాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా దేశ ప్రజలకు దుర్గ పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు దేశవ్యాప్తంగా ప్రజలు అపారమైన భక్తి ఆనందాలతో జరుపుకునే ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని తెలిపారు దుర్గామాత అపరిమితమైన బలం కరుణను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు ధైర్యం విశ్వాసంతో అన్ని సవాళ్లను అధిగమించడానికి దుర్గామాత మనకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు దుర్గాదేవి మన జీవితాల్లో శాంతి సామరస్యం నూతన శక్తిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు ఇది యుద్ధాల యుగం కాదని సమస్యలకు యుద్ధరంగం నుంచి పరిష్కారం లభించదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు యురేషియా పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి సుస్థిరత నెలకొనాలని అందరూ కోరుకుంటున్నారన్నారు లావోస్లో పిఆర్ఓలోని వియంటియాన్లో జరిగిన 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని మాట్లాడారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణ ఆందోళనకరమైనదిగా ప్రధాని నొక్కి చెప్పారు అభివృద్ధి అనేది విస్తరణ విధానం కాదని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న విభేదాలు గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు దక్షిణ చైనా సముద్రంలో శాంతి భద్రత సుస్థిరత మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంత ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందన్నారు ఈ సదస్సులో ప్రధాని థాయిలాండ్ ప్రధానమంత్రి పేటెంగో టార్నుతో పలు అంశాలపై చర్చలు జరిపారు లావోస్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశంతో రక్షణ భద్రత సహా పలు అంశాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ లావోస్ ప్రధానమంత్రి సోనిక్స్ సిఫాండోన్ సమక్షంలో ఇరు దేశాల మంత్రులు ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు రక్షణ భద్రతకు సంబంధించిన ఒప్పంద పత్రాలను భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ లావోస్ ఉప ప్రధాని రక్షణ శాఖ మంత్రి విలే లఖం ఫాంగ్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు అదేవిధంగా కస్టమ్స్కు సంబంధించిన పరస్పర సహకార ఒప్పందాలను భారత దౌత్యవేత్త ప్రశాంత్ అగర్వాల్ లావోస్ విదేశాంగ మంత్రి సల్యూ మాక్సే కొమ్మసిత్లు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు 2 రోజుల లావోస్ పర్యటనను ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం దేశానికి తిరిగి వచ్చారు. 21వ ఆసియాన్ భారత్ సమ్మిట్ 19వ ఈస్ట్ ఆసియన్ సమ్మిట్లో పాల్గొనేందుకు లావోస్ వెళ్లిన ప్రధాని ఆ దేశ ప్రతినిధులతో పలు అంశాలపై చర్చలు జరిపారు.
విజయదశమి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగని, నవరాత్రుల సందర్భంగా భక్తులు దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారని, ఇది ధర్మం యొక్క ఆధిపత్యాన్ని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. విజయదశమి పండుగ సందర్భంగా మనందరికీ శ్రీ దుర్గాదేవి ఆశీస్సులు అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సంపూర్ణ క్రాంతి ఉద్యమ నిర్మాత, సర్వోదయ ఉద్యమ నాయకుడు, ప్రజలు లోక్ నాయక్గా పిలుచుకున్న భారతరత్న జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవిత విశేషాలు, దేశానికి ఆయన అందించిన సేవలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనాల్ని ఇప్పుడు చూద్దాం. సంపూర్ణ క్రాంతి ఉద్యమ నిర్మాత, సర్వోదయ ఉద్యమ నాయకుడు, ప్రజలు లోక్ నాయక్గా పిలుచుకున్న జయప్రకాష్ నారాయణ్ది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. భారతదేశ చరిత్రలో ఆయనది ఒక చెరగని ముద్ర. ప్రజా సంక్షేమం కోసం తనని తాను అంకితం చేసుకున్న మహోన్నత వ్యక్తి ఆయన. భారతదేశ ప్రజాస్వామిక విలువలను పరిరక్షించడం కోసం ముందు వరుసలో నిలబడిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాకు, బీహార్లోని సారన్ జిల్లాకు మధ్య గల సీతాబ్దియారా గ్రామంలో 1902 అక్టోబర్ 11న జన్మించారు. పాట్నాలో ఉన్నత పాఠశాల విద్యను, కళాశాల విద్యను పూర్తి చేసుకున్న ఆయన 8 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి 1929లో స్వదేశానికి తిరిగి వచ్చారు. అమెరికాలో ఉన్న సమయంలో మార్క్స్ సిద్ధాంతాలను అధ్యయనం చేసిన తరువాత ఆ ప్రభావంతో, ఆ కాలంలోనే ఎంఎస్ రాయ్ రచనల ప్రభావంతో అమెరికా నుండి వచ్చిన వెంటనే జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు భారత జాతీయ కాంగ్రెస్లో చేరి స్వల్పకాలంలోనే మహాత్మా గాంధీకి ప్రియ శిష్యుడిగా మారారు జయప్రకాష్ నారాయణ్. 1932లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాసన ఉల్లంఘన కారణంగా జయప్రకాష్ అరెస్ట్ అయ్యారు. నాసిక్ జైలులో బందీగా ఉన్న సమయంలో రామ్ మనోహర్ లోహియా, మిను మసానీ, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా, బసవోన్ సింగ్ తదితర జాతీయ నాయకులను కలిశారు. విడుదలైన తర్వాత కాంగ్రెస్లో అంతర్భాగంగా వామపక్ష భావాలతో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో సీనియర్ కాంగ్రెస్ నేతలంతా అరెస్టు కాగా రామ్ మనోహర్ లోహియా, బసవంత్ సింగ్ లాంటి వారితో కలిసి జయప్రకాష్ నారాయణ్ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. స్వాతంత్ర్యానంతరం ఆచార్య నరేంద్రదేవ్, బాసవన్ సింగ్ తదితరులతో సోషలిస్ట్ పార్టీ ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారు. అనంతరం సోషలిస్ట్ పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీగా మారి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. 1954లో రాజకీయాల నుండి విరమించుకున్న జయప్రకాష్ నారాయణ్ తన జీవితాన్ని ప్రముఖ గాంధేయవాది ఆచార్య వినోబా భావే ప్రారంభించిన సర్వోదయ ఉద్యమానికి, దానిలో అంతర్భాగమైన భూదాన్ ఉద్యమానికి అంకితం చేశారు. 1960వ దశకం చివరిలో జయప్రకాష్ నారాయణ్ తిరిగి బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1974లో బీహార్లో ఆయన నాయకత్వం వహించిన విద్యార్థి ఉద్యమం ఆ తర్వాత బీహార్ ఉద్యమంగా ప్రసిద్ధి పొంది ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమ సమయంలోనే శాంతియుతమైన సంపూర్ణ విప్లవానికి జయప్రకాష్ నారాయణ్ పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఆయనను ప్రజలు లోక్ నాయక్గా పిలవటం ప్రారంభించారు. छात्रों और जनता के आंदोलन में जो मुख्य बात उठाई गई थी वो यह थी कि प्रशासनिक और चुनाव संबंधी सुधार किए जाएं, जिससे कि चुनाव सस्ते हों, सही तौर पर प्रतिनिधित्व संभव हो और प्रशासन जनता के निकट आए। एक अन्य महत्वपूर्ण मांग शिक्षा संबंधी सुधारों के बारे में थी कि शिक्षा प्रणाली को इस तरह गठित किया जाए कि उसका सीधा संबंध देश की समस्याओं के साथ हो और शिक्षा प्राप्त आदमी देश की समस्याओं से
बेहतर तरह से निपट सकें। ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో ఆనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని దోషిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇందిర రాజీనామాకు జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ 1975 జూన్ 25 అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం అరెస్టు చేసింది. చండీగఢ్లో బందీగా ఉన్న జయప్రకాష్ ఆరోగ్యం క్షీణించడంతో నవంబర్ 12న ఆయన్ని విడుదల చేశారు. 1977 జనవరి 18న ఎమర్జెన్సీ తొలగించి ఎన్నికలు ప్రకటించడంతో ఇందిరాగాంధీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ మార్గదర్శకత్వంలో జనతా పార్టీ రూపుదిద్దుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన మొట్టమొదటి కాంగ్రెసేతర పార్టీగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. జయప్రకాష్ నారాయణ్ చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా 1965లో రామన్ మెగసెసే అవార్డు దక్కింది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ 1979 అక్టోబర్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. మరణానంతరం 1998లో భారత ప్రభుత్వం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రకటించి గౌరవించింది. దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మవారిని ఈరోజు సిద్ధిదాత్రి రూపంలో భక్తులు పూజిస్తున్నారు. కోరిన కోరికలను సిద్ధింపచేసే అమ్మగా భావిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధిదాత్రి శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. కోరిన కోరికలను సిద్ధించే సిద్ధిదాత్రి అమ్మవారికి శతకోటి ప్రణామాలు అర్పిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. वंदे वांछित मनोरथार्थ चंद्रार्धकृत शेखरां कमल स्थितां चतुर्भुजा सिद्धिदात्री यशस्विनी सिद्धिदात्री यशस्विनी. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహర్నవమిగా పేర్కొనే 9వ రోజైన నేడు అమ్మవారు మహిషాసుర మర్దనిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలంకార విశేషాలు, ప్రాధాన్యతపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న మరింత విలువైన సమాచారాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. దసరా నవరాత్రుల్లో నవమి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. అమ్మవారి అత్యంత ఉగ్ర రూపం ఇది. అయ్యగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ 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 హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహర్నవమిగా పేర్కొనే 9వ రోజైన ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 8 భుజాలు, అష్టాయుధాలు, సింహవాహినిగా రౌద్ర రూపంలో గల అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహిషుడిని అంతం చేయటం ద్వారా ముల్లోకాలని అమ్మవారు కాపాడినట్టే భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చాటి చెబుతున్నాయి. దేవీ నవరాత్రుల్లో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్దినీదేవి.
ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున మహర్నవమిని భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటారు. మహిషుడిని సంహరించిన అమ్మ ఆపదల్లో గల భక్తులకు అండగా నిలుస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి లోకం సుఖశాంతులతో వెలసిల్లే విధంగా కటాక్షించి కాపాడుతుంది ఆ అమ్మ. ఈరోజు అమ్మని సేవించడం ద్వారా మన ఆపదలు, భయాలన్నీ తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సనాతని అయిన ఈ తల్లే మహాకాళి, త్రిపుర సుందరి, దుర్గా, గౌరీ ఇత్యాది నామాలతో పిలువబడుతోంది. ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఈరోజు అమ్మవారికి పాయసాన్నం రవ్వతో చేసి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే వేకువజాము నుంచే పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షలో గల భక్తులు ఇంద్రకీలాద్రికి కాలినడకన వస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి వేలాది భక్తులతో కిటకిటలాడుతోంది. వార్తల్లో చిన్న విరామం. తాతయ్య, బంగారు కొండ అంటే ఏంటి? ముద్దు బిడ్డని అచ్చంగా నీలాగా. నాన్న, ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్ పై బెస్ట్ ఆఫర్స్, హై రిటర్న్స్, బోనస్ డిపాజిట్, ఇంకా బహుమతులు గెలుచుకునే అవకాశం. కురుచున్న కొమ్మనే నరకడం అంటే ఏంటి? కష్టాలని పిలవడం మీ నాన్నలాగా. ఆర్బీఐ అంటుంది ఆకర్షణీయమైన ఆఫర్స్ తో ప్రలోభ పెట్టే అనధికృత ప్లాట్ఫామ్స్ పై ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం అంటే కొరిమితో తలగొక్కోవడమే. అంటే ఏంటి? ఈయన్ని అడుగు. అర్థమైంది నాన్న. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఆధ్వర్యంలో కృష్ణానది ఒడ్డున కృష్ణవేణి కళావేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికపై పలువురు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. అమ్మవారి వైభవాన్ని, విశిష్టతను తెలిపేలా కళాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. డప్పు కళాకారులు, భజన బృందాలు, నృత్య కళాకారులు కన్నుల పండువగా ప్రదర్శనలు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన ఈ ఉదయం ఉభయ దేవేర్లతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆత్మ రధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ సకల జీవుల్లో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనటం ముదావాహం. తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్లు కట్టి అధికారులు, భక్తులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నంద. విజయనగరం జిల్లాలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం విజయనగర ఉత్సవాలను పురస్కరించుకొని అఖిల భారత డ్వాక్రా ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభమైంది. స్థానిక పెద్ద చెరువు రోడ్డులోని మాన్సాస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ప్రదర్శనలో రాష్ట్రంతో పాటు 18 ఇతర రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్త్రాలు, వివిధ రకాల కళంకారీ వస్తువులు, ఆయుర్వేద ఉత్పత్తులు సంబంధించిన 254 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మిలు ఆసక్తిగా తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు, మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగను, విజయనగరం ఉత్సవాలను మొదటిసారి ప్రభుత్వ పరంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మోటివేట్ చేయాలని మీకు అందరి ద్వారా అందరికీ తెలియపరుస్తూ ప్రత్యేకంగా మంత్రి గారు ఆయన పర్సనల్గా శ్రద్ధ తీసుకున్నందుకు అందరు బృందాన్గా పని చేస్తే అందరు కలిసికట్టుగా
సెన్స్ ఆఫ్ పర్పస్ ఒకటి ఉంచుకొని పని చేస్తే ప్రజలకి మేలు జరగడానికి ఆస్కారాలు పెరుగుతాయి కనుక ఆ విధంగా అందరూ వస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ సదస్సు ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఎల్ఎం ఆర్గనైజేషన్ నుంచి సుమారు 35 లక్షలు, తెరపు డిపార్ట్మెంట్ నుంచి 10 లక్షలు, శ్రీనిధి నుంచి 5 లక్షలు, అంతేకాకుండా యూనియన్ బ్యాంక్ నుంచి కోఆర్డినేట్ చేసి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, తెప్పించుకోవడం జరిగింది. అంటే సపోర్ట్ విధానం. అలాగే నాబార్డ్ నుంచి కూడా ముఖ్యంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. డ్వాక్రా సంఘాలకి అందుబాటు అంటే చేయూత కల్పించడానికి డ్వాక్రా సంఘాల్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రోడక్ట్ చేసుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ సెంటర్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తయారు చేయడం చేస్తున్నారు కానీ ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇవ్వడం మంచి తరుణం అది. ఈ 10 రోజులు అంటే ఈ దసరా, అమ్మవారి ఉత్సవం, అలాగే సినిమా ఉత్సవం కాకుండా ఇంకొక 10 రోజులు 20వ తారీఖు వరకు కూడా ఈ సదస్సును భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం వాళ్ళ కోసం చేశాము. వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడమే కాకుండా క్రాస్ లెర్నింగ్, ఇప్పుడు 18 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ డ్వాక్రా సంఘాలు పార్టిసిపేట్ చేశాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటిది ఏదైనా ఆలోచన మన రాష్ట్రంలో కూడా పెట్టుకోవాలంటే వాళ్ళు ఇక్కడ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ని వాళ్ళు వినియోగించుకోవాలని కూడా పలు చోట్ల కూడా ఇది పెట్టడానికి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు మీకోసమని పలు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మీకోసం అమ్మబడుతున్నాయి. మన విజయనగరం అమ్మవారు పడిదల అమ్మవారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎమ్మెల్యే గారు, మేము, ఇతర ప్రజాప్రతినిధులందరం కూడా జిల్లాంతరంగం కలిసి సంయుక్తంగా చాలా సమావేశాలు ఏర్పాటు చేశాం. ఈరోజు మనం అందరం కూడా దసరా పండుగ విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అనంతపురం శ్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ బాల సదన్ నందు నిర్వహించిన దసరా వేడుకల్లో ఆమె మాట్లాడుతూ పండుగ సమయంలో ఇంటింటిలో ఆనందం వెల్లివిరుస్తుందని, అయితే ఈ పండుగ వాతావరణాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. బాల సదన్ నందు తల్లిదండ్రులు లేని పిల్లల సమక్షంలోనే ఏటా దసరా పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ అమ్మాయిని కూడా ఆ విధంగా చూడాలనే ఆశతో ఈ 8 మంది పిల్లలందరూ కూడా ఆర్ఫన్స్ అంటే అనాథలు, అమ్మ నాన్న లేని పిల్లలు. అమ్మ నాన్న లేరు కాబట్టి ఆర్ఫన్స్ కాబట్టి వీరు మా దగ్గర ఉండడం జరుగుతా ఉన్నది. ఈ సెలవుల్లో వివిధ KGBVSలో చదువుతున్నారు. సెలవులకని మా దగ్గరకు వచ్చారు ఈ పిల్లలు. మరి ఈ పిల్లలందరికీ కూడా చక్కగా వేషాదానులు వేయించి దసరా ఉత్సవాలు కూడా నిర్వహించి పిల్లలందరికీ కూడా పూజ చేసి మరి అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా బాలికల హక్కుల పరిరక్షణకు, సమాజంలో సమానత్వానికి కృషి చేయాలన్న ప్రధాన సంకల్పంతో మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం పోరాటం చేసిన ఎలానార్ రూజ్వెల్ట్ పుట్టినరోజైన అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి 2012వ సంవత్సరంలో ప్రకటించింది. ఈ ఏడాది బాలికా దినోత్సవాన్ని గర్ల్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్ ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియచేయటమే ప్రధాన లక్ష్యమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. భారత్లోనూ గత 10 ఏళ్లుగా బాలికా విద్యకు, వారి పోషణ, ఆర్థిక భద్రతకు కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. సుకన్య సమృద్ధి యోజన ద్వారా బాలికల ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుంది. బేటీ బచావో, బేటీ పడావోతో బాలికా విద్యను ప్రోత్సహిస్తుంది. అలాగే డ్రాపౌట్లు తగ్గించేందుకు పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లను నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించారు. పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలని థీమ్తో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మానసిక వైద్య నిపుణులు ఆవుల విజయ్ చందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని అక్టోబర్ 10న జరుపుకుంటున్నామని, అయితే ఈ కార్యక్రమాలను ఈ నెల 6 నుంచి 14 వరకు జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అవగాహనతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు ప్రపంచ బాలికల దినోత్సవం. అంటే బాలికలు చాలా ఇంపార్టెంట్ రోల్ సొసైటీలో ప్లే చేస్తారు. ఈ వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చింది ఒక అమ్మే. నేను ఆ క్రెడిట్ అంతా మా నాన్నకంటే మా అమ్మకే ఎక్కువ ఇస్తాను. ఫ్యామిలీస్ టఫ్గా ఉన్నాయి, సిస్టమ్స్ బాగాలేవు. సో గర్ల్ చైల్డ్ని మనం ఎడ్యుకేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో ఇగ్నోర్ వాళ్ళని ఎంతవరకు చదివించాలంటే
మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ జీవనం ఎవరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళసిన అవసరం లేకుండా చేసుకోగలిగినంత వరకు చదివించాలి. అది మనకు ఎంత స్తోమతలో ఉంటే అంత స్తోమతలో చదివి వాళ్ళని మంచి పొజిషన్లోకి తీసుకురావాలి. ఈ మధ్య మేము హాస్పిటల్లో కూడా చూస్తుంది ఏంటంటే 18 వస్తూనే పెళ్లి చేస్తున్నారు. అంత వయసుకి మానసిక ఎదుగుదల ఉండదు. ఆ కుటుంబాలు ఫెయిల్ అయిపోయి మళ్ళీ విడాకులు అయిపోయి వాళ్ళు బాధలు పడి చిన్న వయసులోనే పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళ ఎదుగుదలని చాలామంది తెలుసో తెలియకో ఇబ్బంది పెట్టేస్తున్నారు. వాళ్ళని ఎదగనివ్వండి, వాళ్ళని ముఖ్యంగా వాళ్ళ చదువు లైన్లో తీసుకెళ్ళండి. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆడపిల్లల్ని ఎంత బాగా మనం చదివిపిస్తే మన దేశం. ఏలూరులో అంబికామాత ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్రరావు దూరదర్శన్తో మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చనలు, చండీ హోమం, గోపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కొలువుతీరి ఉన్న శ్రీ 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 అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో నవదశ 19వ శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా నేడు 9వ రోజైనటువంటి ఈరోజు మహర్నవమి రోజున శ్రీ అంబికాదేవి అమ్మవారు మహిషాసురమర్దిని దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలని, వారు సైన్యంలో చేరేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తామని చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవీ రాఘవులు తెలిపారు. ఇటీవల జరిగిన బదిలీ ప్రక్రియలో భాగంగా నెల్లూరు నుండి చిత్తూరుకు బదిలీ అయిన కేవీ రాఘవులు ఈరోజు చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సైనికులు, మాజీ సైనికుల సంక్షేమం కోసం తన పరిధిలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న అద్దె భవనం నుండి సొంత భవనం నిర్మాణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఏమున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండి నేను సమకూరుస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. మాజీ సైనికులు దేశానికి ఎలా అయితే సేవలు చేశారో వాళ్ళ సేవల గుర్తింపుగా నాకున్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో నేను వారికి సేవలు చేసేదానికి చాలా సంతృప్తికరంగా భావిస్తున్నాను. వారికి ఆ లెవెల్లో నిజమైన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లు, పరివార దేవతలకు నిత్యం వినియోగించే ఆభరణాలు, ఇతర పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి పూర్ణహారతులు సమర్పించారు. ఇందులో భాగంగా ఈ సాయంత్రం శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారికి శ్రీచక్రార్చన నిర్వహిస్తున్నట్లు వేద పండితులు అర్ధగిరి తెలిపారు. క్షేత్రమందు దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా కూడా ఈరోజు మహర్నవమి. ఈ మహర్నవమి రోజున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క కవచములు, ఆయుధాలన్నీ కూడా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని అపూర్వ స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సంక్షేమ పాలన సాగుతోందన్నారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు పెద్ద సంఖ్యలో బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు. రోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంను ప్రపంచమంతా కూడా అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అంటే ఇంతకుముందు చైనాలో ఉన్నింది కమ్యూనిస్ట్ పార్టీ, దాన్ని ఎప్పుడో మనం అధిగమించాం. ఇప్పుడు దగ్గర 20 కోట్ల పై. ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి 2024 జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో సంస్థకు దక్కింది. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.